నన్ను వెన్నుపోటు పొడిచి మానసికంగా హింసించి నా మరణానికి కారకుడైనది ఎవరు అని ఎన్టీఆర్ ఆత్మ ప్రశ్నిస్తోంది. శాంతియుతంగా దీక్ష చేస్తున్న నన్ను పక్కా ప్లాన్తో అత్యంత కిరాతకంగా హత్య చేయించింది ఎవరు అని వంగవీటి రంగా ఆత్మ ప్రశ్నిస్తోంది. నికార్సైన వార్తలు రాసే నన్ను అర్ధరాత్రి వెంటాడి వేటాడి నడి రోడ్డుపై చంపించింది ఎవరు అని పింగళి దశరథరామ ఆత్మ ప్రశ్నిస్తోంది. సానుభూతి ఓట్ల కోసం ఎన్టీఆర్ పై నాతో దాడి చేయించి ఆ తరువాత నన్ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవరు అని మల్లెల బాబ్జీ ఆత్మ ప్రశ్నిస్తోంది. 23 నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన 710 దారుణ హత్యలకు కారణం ఎవరు? తమ కుటుంబాలకు కన్నీటికి కారణం ఎవరు? తమ కుటుంబాలు వీధిన పడటానికి కారణం ఎవరు? తమ కుటుంబాలను దిక్కులేని వారిగా మిగిల్చింది ఎవరు అని ఆ 710 మంది ఆత్మలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అరాచక శక్తులు చెలరేగిపోతాయి. ఈ తరహా రాజకీయ హత్యలు సర్వసాధారణంగా మారిపోతాయి. మల్లెల బాబ్జీ నుంచి పింగళి దశరథరాం వరకు, వైఎస్ రాజారెడ్డి నుంచి వంగవీటి రంగా వరకు జరిగింది ఇదే. చేసేది చేయించేది ఆ విజనరీ అయినా మూడో కంటికి తెలియదు, చేతికి మట్టి అంటదు. అదే ఆయన విజన్. ఆయన విజన్ గురించి చెప్పాలంటే వంగవీటి రంగా హత్య గురించి తెలుసుకుంటే చాలు. ఇప్పటికీ మిస్టరీగా మిగిలిన వంగవీటి రంగా హత్యకు అసలు కారకులు ఎవరో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అంతెందుకు, నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి అసెంబ్లీలో ఆ విజనరీ ఏం మాట్లాడారో తెలుసా? నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 1998 సమయంలో వైఎస్ రాజారెడ్డి పాశవిక హత్య ఘటనలోనూ టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి అతని వర్గీయులకు ఆయన గారి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తాయి. ఇంత చేసినా ఇన్ని చేసినా ఆ విజనరీ తన పేరు మాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడతారు. అక్కడితో ఆగకుండా ఆ రాజకీయ హత్యలను ప్రత్యర్థులపైకి నెట్టేసి తెలివిగా చేతులు దులుపుకుంటారు. నిజానికి ఈ రక్త చరిత్ర ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో మరింత దారుణంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను సైతం వక్రీకరిస్తూ టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులంతా ఈ దుష్ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. పెద్ద దస్తగిరి, నిత్యానందరెడ్డి మంచి మిత్రులు, సుదీర్ఘకాలంగా వ్యాపార భాగస్వాములు. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఈ వాస్తవాలను తొక్కిపెట్టి నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అని, ఆస్తుల విషయంలో గొడవతోనే హత్య చేశారని ఎల్లో ముఠా ప్రచారం చేస్తోంది. నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అంటగడుతోంది. ఈ ప్రచారాన్ని పెద్ద దస్తగిరి భార్య రమణమ్మే స్వయంగా ఖండించారు. అయినా పనిగట్టుకుని ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ మంత్రులు విష ప్రచారం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వారేం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ ఎంతకైనా దిగజారుతుందనే దానికి కూడా ఇదే ఒక ఉదాహరణ అనే విషయం. శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఈరోజు దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఒకటే మోడస్ ఆపరెండి. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎటువంటి నాటకాన్ని రచించారో నిన్నే కడపలో దస్తగిరి వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో సిబిఐ విచారణ కానీ, సుప్రీంకోర్టు అందులో
చేసినటువంటి కామెంట్స్ కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏవి కనిపించకపోవడంతో రెండో కోణాన్ని వెతుక్కొని మళ్ళీ వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఒకవైపు విచారణ జరుగుతుంటే డైరెక్ట్గా ఒక వ్యక్తికి అంటగడితే విచారణ జరుగుతున్నట్ట, సక్రమంగా జరగనట్ట. ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి అంశమేనా? ఒక ముఖ్యమంత్రి ఇది జరిగిందని చెప్పిన తరువాత ఆయన వేసినటువంటి టీము, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంకెలా పనిచేస్తారు? ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్, వేసుకున్నది విజనరీ ముసుగు, చేస్తున్నవి హత్యా రాజకీయాలు. చేతికి మట్టి అంటకుండా పని కానిస్తోంది ఎవరు? ఇదే అంశంపైన చర్చిద్దాం. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు సతీష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. సార్ సతీష్ రెడ్డి గారు, కడప రిమ్స్ వద్ద హత్యకు గురైన పెద్ద దస్తగిరి, ఎవరి పెద్ద దస్తగిరి? ఎందుకు ఆయన గురించే ప్రత్యేకంగా ఈ హత్య గురించే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోందంటే, సీఎం నుంచి మినిస్టర్స్ వరకు అందరూ డైరెక్ట్గా ఈ హత్యను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఎవరి దస్తగిరి? దస్తగిరి అనేటువంటి వ్యక్తి కడపలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అతను అన్ని పార్టీల వారికి సన్నిహితుడు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ఆ తర్వాత మన రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీ వాళ్ళతో కూడా రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఉన్నాయి. అక్కడటువంటి ఎంప్లాయీస్ కానీ, డాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా అతను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అందరికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి యాక్చువల్గా ఏం జరిగిందంటే, కడపలో అలంకార్పల్లి అనేటువంటి ఒక విలేజ్లో మారెమ్మ తల్లికి సంబంధించినటువంటి కొన్ని సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున డీజే అంటే ఆ సౌండ్తో మ్యూజిక్ అవన్నీ పెట్టేటప్పుడు కొంతమంది యువకులంతా కూర్చొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ డ్యాన్స్ చేసేటప్పుడు ఒక వ్యక్తి పైన ఎవరైతే ఈ దస్తగిరిని హత్య చేయబడ్డాడో వాళ్ళ కొడుకు వెంకీ అని చెప్పి వేరే వ్యక్తి మీద పడడం జరిగింది. దానికి ఆ తాగినటువంటి కైపులోనో, బంగాకు తీసుకునేటువంటి దాంట్లోనో ఆ వ్యక్తి సార్ క్లియర్గా ఉంది, ఆ వ్యక్తి అవుట్పుట్ క్లియర్గా ఉంది, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి వెంకీ అనేటువంటి వ్యక్తి పైన ఈ దస్తగిరి యొక్క కొడుకు ఆ పాటలు పాడేటప్పుడు, ఆ డాన్స్ చేసేటప్పుడు మీద పడడం జరిగింది. దాంట్లో ఒక చిన్న ఘర్షణ జరిగి ఆ వెంకీని ఈ అబ్బాయి కొట్టాడు. ఈ చిన్న దస్తగిరి అనేటువంటి ఈ దస్తగిరి కొడుకు ఆ అబ్బాయిని కొట్టాడు. కొడితే ఆ అబ్బాయి తిరిగి ఇతని కొట్టాడు. కొట్టిన తర్వాత ఈ అబ్బాయి పోయి దస్తగిరికి పోయి కంప్లైంట్ చేశాడు వాళ్ళ తండ్రికి. ఇట్లా పలాని వ్యక్తి, ఈ వెంకీ అనేటువంటి వ్యక్తి నన్ను కొట్టాడు, ఇట్లా డీజే దగ్గర పొరపాటు అతని మీద పడితే నన్ను కొట్టాడని వాళ్ళ తండ్రికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఈ దస్తగిరి పోయి ఆ వెంకీ అనేటువంటి వ్యక్తిని కానీ అన్నటువంటి ఇద్దరు ముగ్గురిని చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం, ఏమరా తమాషాలు పడతారని చెప్పి వాళ్ళని బెదిరించడము, లేకుంటే భయపడించడం, చిన్న స్వల్ప గలాట జరిగింది. దాంట్లో వదిలిపెట్టేశారు. మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే ఈ వెంకీ ఆ రోజు వాళ్ళ తండ్రి దస్తగిరి దాడి చేశాడో ఆ వెంకీ ఈ అబ్బాయి మళ్ళా పోతా ఉంటే, ఏమరా నేను మీ నాన్నకి చెప్పావు కదా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావురా అని చెప్పి వీళ్ళు మళ్ళా దాడి చేశారు. సో అంటే చిలికి వీళ్ళు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడం, వీళ్ళు లేనప్పుడు వాళ్ళు కొట్టడం, వాళ్ళు లేనప్పుడు వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళ మిత్రులకు అందరికీ, ఈ రవి, సోల్స్, ఇప్పుడు నిన్న దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా, ఆ మిగిలినటువంటి హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరగా క్లోజ్గా ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ దస్తగిరి వచ్చి వీళ్ళ మీదకి దాడి చేశారని చెప్పారో, వాళ్ళు దస్తగిరి ఇంటి మీదకి పోవడము, ఆడ ఒక ఘర్షణ జరగడము. ఆ ఘర్షణ జరిగినప్పుడు ఈ దస్తగిరి వాళ్ళ తమ్మునికి, ఆ తర్వాత వాళ్ళ బంధువులకు, వీళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలైనాయి. ఈ గాయాలైనటువంటి వ్యక్తులను తీసుకొని పోయి రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్లో వీళ్ళకు ఆ ఎక్స్రే తీసుకోవాలని చెప్పి ఆ ఓపీ బ్లాక్లో నుంచి బయటికి ఎక్స్రే ఇంకొక డిపార్ట్మెంట్లో ఉందని చెప్పి ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాపు కాసి ఈ రవి, ఆ తర్వాత ఈ వెంకీ, వీళ్ళందరూ కలుసుకొని దాడి చేసి చంపడం జరిగింది.
ఇది వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి సంఘటన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మరి చిన్న నిత్యానంద రెడ్డి దస్తగిరి పేరు ఎందుకు ఉన్నారు. వస్తోంది? తాడేపల్లి అనే మాట ఎందుకు దస్తగిరి యొక్క వస్తోంది? కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వినిపిస్తుంది? చెప్తాను. ఈ దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే చనిపోయినాడో ఇమ్మీడియట్గా అదే టైంలో దస్తగిరి కుమారుడు ఎవరైతే దీంట్లో ప్రధాన పాత్ర ఎవరైతే కారకుడైనాడో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో క్లియర్గా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది, పోలీసులకు ఆయనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో స్పష్టంగా ఆయన ఏమేమి జరిగినాయో కులంకుషంగా చెప్పడం జరిగింది. మీకు ఓపిక ఉంటే నేను చదివి వినిపిస్తాను అది. ఎస్ ప్లీజ్. గౌరవనీయులైన కడప సిటీ రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి కడప నగరం ఆలంకానిపల్లె డోర్ నంబర్ 71/8 నివాసం ఉంటున్న కలమల్ల వెంకట దస్తగిరి, వయసు 17 సంవత్సరాలు, కలమల్ల పెద్ద దస్తగిరి అయిన నేను వ్రాయించి ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా, సార్ మేము దూదాకుల కులస్తులం, మా నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పని చేస్తాడు, మా అమ్మ రమణమ్మ ఇంటి పనులు చేసుకుంటుంది, మా తల్లిదండ్రులకు మా అక్కలు నాగపద్మిని, రాగిని మరియు నేను మొత్తం ముగ్గురం సంతానము. మా అక్కలు బీటెక్ చదువుతున్నారు. నాకు సరిగా చదువు అబ్బక ఓపెన్ BA మరియు ఇంటర్ కట్టి 2 సంవత్సరాలు పరీక్షలు రాశాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. 4/4/26వ తేదీన మా గ్రామంలో మారెమ్మ జాతర జరుగుతుండగా రాత్రి ఊరేగింపులో నేను కూడా పాల్గొని అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా పొరపాటున నేను మా గ్రామస్తుడైన అవ్వారు వెంకీ మీద పడగా సదరు వెంకీ నన్ను తిట్టి చేయి చేసుకున్నాడు. దానిలో నేను మా ఇంటికి వెళ్ళి విషయం మా వాళ్లకు చెప్పగా మా నాన్న, మా చిన్న దస్తగిరి మరియు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళి వెంకీని మందలించారు. ఈ సంఘటన తర్వాత వెంకీ మరియు అతని స్నేహితులు మా మీద కక్ష పెంచుకున్నారు. తర్వాత నిన్న అనగా 5/4/2026 తారీఖున రాత్రి సుమారు 10 గంటల సమయంలో నేను వీధిలో నుండి ఇంటికి వస్తూ ZPH స్కూల్ వచ్చేసరికి అక్కడ వెంకీ స్నేహితుడైన వనపర్తి వెంకటేష్, మనోహర్లు ఉండి నాతో గొడవపడి నా మీద చెయ్యి చేసుకొని, నువ్వు మీ నాన్నకు చెప్పుకుంటావు కదా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించడంతో నేను ఆ విషయాన్ని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న ఇంకా కొంతమంది మా బంధువులు వచ్చి వారిని మందలించారు. దానితో వెంకటేష్, మనోహర్, సురేంద్ర ఆలియాస్ జాకీ మరియు ఆనంద్ కలిసి మాతో గొడవపడి కట్టెలు, కత్తులు, రాడ్స్ తీసుకొని మిమ్మల్ని చంపితే దిక్కెవరు అని దాడి చేయగా ఆ దాడిలో మా చిన్నాన్న కటారు దస్తగిరి, కటారు మౌలాలమ్మ, చాగలమరి సిద్ధయ్య, సంటెక్క అనే వారికి గాయాలయ్యాయి. సో అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడ నిత్యానంద రెడ్డి పేరు లేదా? మీరు ఎలా బతుకుతారో చూస్తామని అని చెప్తూ ఒక నిమిషం చూడండి, దీంట్లో క్లియర్గా ఇంకొక 4-5 సెంటెన్స్లు ఉన్నాయి. ఎలా బ్రతుకుతారో చూస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతటా గాయాలు పాలైన మా చిన్నాన్న పై ఇతర వ్యక్తులు 108లో రిమ్స్కు తీసుకొని నేను, మా నాన్న, ఇతర కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళము రిమ్స్ ఆసుపత్రికి వచ్చినాము. డాక్టర్ గారు చికిత్స భాగంగా ఎక్స్రే కోసం వేరే బ్లాక్లకు పంపగా మేము గాయాలు తగిలినటువంటి ఎక్స్రేలు తీయించి తిరిగి ఓపీ బ్లాక్ వైపు, క్యాజువాలిటీ బ్లాక్ వైపు వస్తుండగా ఈ దినం అనగా 6/4/2026 తెల్లవారుజాము సుమారు 3 గంటల సమయంలో ఆసుపత్రి ఆవరణలో మా కోసం ఎదురు చూస్తూ ఉండినటువంటి రాజు, రవి, అవ్వారు వెంకీ, సురేంద్ర ఆలియాస్ జాకీ, మనోహర్, ఉపేంద్ర ఇంకా కొంతమంది మా దగ్గరికి వచ్చి చంపండిరా ఈ నా కొడుకులను అంటూ మా నాన్న పెద్ద దస్తగిరి, మా చిన్న దస్తగిరిలపై వ్యక్తులు తమ చేతుల్లో ఉన్న కత్తులతో మా నాన్న కడుపు మీద, ఎద మీద, ఇతర చోట్ల పేగులు బయటకు వచ్చే విధంగా పొడిచారు. దీనితో మా నాన్నకు విపరీతంగా రక్తస్రావమై పడిపోయాడు. మా చిన్నాన్నకు ఎద మీద, ఛాతి మీద విపరీతంగా పొడిచినారు. మా మీద కూడా దాడి చేయబోగా మేము గట్టిగా అరిచేసరికి కొందరు మోటార్ సైకిళ్ళు మరియు కొందరు పరిగెత్తుకుంటూ పారిపోయినారు. దాడి చేసినటువంటి వారిలో ఒకరు మోటార్ సైకిల్ను అక్కడే వదిలి పారిపోయారు. తర్వాత మేము వచ్చి మా నాన్నను రక్తమడుగులో ఉన్న మా నాన్నను క్యాజువాలిటీకి తీసుకొని రాగా డాక్టర్లు పరీక్షించి చనిపోయాడని చెప్పారు. తర్వాత మా నాన్న శవం మార్చిరికి పంపించినారు. ఇది విషయం. ఇది ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్. అవును. ఈ కంప్లైంట్ తీసుకొని రకరకాలుగా వీళ్ళు నిత్యానంద రెడ్డి అంటారు, ఇంకొకరు అంటారు, ఏదేదో అంటారు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలనుకున్న ఈశ్వర్ గారు, కడప జిల్లాలో ఏ రాజకీయ నాయకునికైనా
ఇక్కడటువంటి ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఉండేటువంటి కారణంగా ఎవరొచ్చి మా గోడు ఇప్పుడు మేము మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి అందరూ వస్తారు. ఇప్పుడు నేను తెలుగుదేశంలో పనిచేశా. నేను తెలుగుదేశంలో పనిచేసేటప్పుడు అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, ఎక్కడన్నా దాడులు జరుగుతాయి. జరిగిన వెంటనే ఇక్కడటువంటి ఆనవాయితీ ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి లీడర్ దగ్గరికి పోయి ఇట్లా జరిగింది, ఏం చేస్తామని చెప్పి ఒకసారి పోలీసు వాళ్ళకి చెప్పండి, లేకుంటే ఏదో రకమైనటువంటి మమ్మల్ని కొట్టకుండా హాజరు పెట్టండి, లేకుండా అంటే ఈ కేసులో మేము లేము, ఇద్దరుంటే మా మీద కావాలని చెప్పి 4 మీద కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టారు, కొంచెం మీరు పోలీసులతో మాట్లాడండి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లకు చెప్పుకునేటువంటి ఆనవాయితీ. అది నాకు నీకు అనేది కాదు. తెలుగుదేశం, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉన్నా కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడన్నా వాళ్ళ ఊర్లో చిన్న తగరారు దిక్కున లీడర్ల దగ్గరికి వస్తారు. అదే రకంగా ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేశారో ఆ వ్యక్తులకు నిత్యానంద రెడ్డికి వాళ్ళకి ఎప్పుడు కూడా మాట్లాడమో లేకుండా ఉంటే ఆయన అంటే అభిమానంతో ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఇవన్నీ ఉంది. కానీ అంత మాత్రాన నిత్యానంద రెడ్డి హత్య చేసేట్టు ఏం సంబంధము? ఇప్పుడు నేనుంటా, నా ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలో ఏదైనా పొరపాటు జరిగితే మా లీడర్కి సంబంధమా? నేను చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఏమైనా సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడుకి సంబంధం అని మేము చెప్తామా? స్థానికంగా అక్కడేటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న సంఘర్షణ అది చిలికి గాలివానగా మారింది. ఇటువంటివి మా రాయలసీమ ప్రాంతంలో సర్వసాధారణం. పొలం గిట్టు దగ్గర కొట్టుకుంటారు, చిన్న నీళ్లు నువ్వు ముందు పట్టుకోవాలా నేను ముందు పట్టుకోవాలా అని కొట్లాడుకుంటారు. ఆ స్వల్ప సంఘటన ఒక్కోసారి చాలా పెద్ద విషయాలకు దారితీస్తుంది. కేవలం ఇది కూడా అటువంటి సంఘటనే. కాకపోతే చంపినటువంటి వ్యక్తులు నిత్యానంద రెడ్డికి చాలా కాలంగా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన ఆశ్రయం కోరి, అయ్యా మాకు ఇట్లా జరిగింది, మమ్మల్ని ఏమైనా కాపాడతామని చెప్తే ఆయన పోలీసులకి ఏమైనా అవసరం అనుకుంటే ఫోన్ చేసి సార్ వీళ్ళకి సంబంధం లేదో లేకుండా ఉంటే వీళ్ళని హాజరుపడతామో ఇటువంటి కార్యక్రమాలు జరిగిండొచ్చు. అంతేగాని నిత్యానంద రెడ్డి దగ్గరికి వాళ్ళు పోయినంత మాత్రాన లేకుండా అంటే స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల దగ్గరికి ఈ లీడర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అనేక మంది లీడర్లు ఉన్నారు. స్థానికంగా వాళ్ళ ఊర్లలో ఏమైనా సంఘటన జరిగితే ఆ లీడర్ల దగ్గరికి వస్తారు లేదా అని కనుక్కోమనండి తెలుగుదేశం పార్టీ లీడర్లను. తెలుగుదేశం పార్టీలో కూడా క్యాడర్లలో చాలా ఇటువంటి సంఘటనలు జరిగింటాయి. అవును, జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ లీడర్ల దగ్గరికి పోవడం సాంప్రదాయము. ఆ లీడర్ కూడా వీలైనంత కాడికి, ఎందుకంటే నమ్ముకునేటువంటి వాళ్ళని కానీ లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఇబ్బందులు ఉండేటప్పుడు వాళ్ళకు ఉపశమనం కల్పించడం కానీ లేకుంటే పోలీసుకు వాళ్ళ తరపున రిప్రజెంట్ చేయడం కానీ ఇక్కడేటువంటి ఆనవాయితీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఏదో పెద్దగా భూతద్దంలో అల్లి నిత్యానంద రెడ్డికి సంబంధం ఉంది, నిత్యానంద రెడ్డి ఒక బ్యాడ్ పర్సన్, వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది, ఈ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఆరోపణలు చేయడము చాలా నీచమైనటువంటి చర్య. రైట్. రామ్నాథ్ గారు, వివేకా మర్డర్ నుంచి మొన్నటి పెద్ద దస్తగిరి వరకు వాళ్లే సిబిఐ అవతారం ఎత్తారు, వాళ్లే జడ్జిలు అయిపోతారు, వాళ్లే విచారణ జరిపేస్తారు, వాళ్లే తీర్పులు కూడా ఇచ్చేస్తారు. ఒక ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులే స్వయంగా దీని వెనుక పలానా వాళ్ళు ఉన్నారని చెబితే ఇక విచారణ ఎలా సాగుతుంది? నిష్పక్షపాతంగా సాగుతుందా? ఈశ్వర్ గారు, మీకు సతీష్ రెడ్డి అన్న గారికి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. ఈ మొత్తం 3 అంశాలను చూస్తే ఇదంతా ఫేక్ నేరేటివ్ అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఫస్ట్ వీళ్ళు 4-5 రోజుల నుండి మొదలు పెట్టారు, ఏది వైసీపీ వాళ్ళ ప్రమేయం ఉంది ఈ హత్య వెనుక అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా. ఆ ప్రయత్నంలో తొలుత వాళ్ళ నేరేటివ్ ఏమిచ్చారు, జాతర ముసుగులో దస్తగిరి హత్యకు ప్లాన్ చేశారు అని ఒక లైన్ తీసుకొచ్చారు. నిజంగానే దస్తగిరి జాతరను అడ్డు పెట్టుకొని దస్తగిరి గారిని హత్య చేయాలి అనుకుంటే ఆ జాతరలో వెళ్ళి ఆ అబ్బాయితో ఎందుకు గొడవ పడతారు, ఆయన కుమారుడితో ఎందుకు గొడవ పడతారు? పైగా సరే అక్కడ గొడవ పెట్టుకొని దాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని అనుకోవడానికి ఫస్ట్ చనిపోయిన దస్తగిరి గారి అబ్బాయే వాళ్ళ మీద పడ్డాడు పొరపాటు. మరి ఇది గొడవ ఎలా అవుతుంది? వాళ్ళు గొడవ పెట్టుకోవాలని వచ్చి ఉంటే, హత్య చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఉంటే ఆ అబ్బాయితో వీళ్ళని గొడవ పెట్టుకోవాలి కదా, లేదు, పొరపాటున ఆ అబ్బాయి వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళు కొట్టారు, ఇతను వెళ్ళి వాళ్ళ నాన్నకు వాళ్ళ చిన్నాన్నకు చెప్పారు, వాళ్ళు వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున గొడవకు దారి తీసింది. అంటే కేవలం జాతర ముసుగులో హత్యకు ప్లాన్ చేశారు వైసీపీ వాళ్ళు అన్నది పూర్తిగా ఫేక్ అన్నది ఇక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే గొడవ మొదలైంది దస్తగిరి గారి కుమారుడే అవతల వాళ్ళ మీద పడడంతో, వాళ్ళు మధ్యలో ఉండడంతో గొడవ మొదలైంది. ఒకటి. 2, 4 రోజుల క్రితం వరకు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏ పని చేశారు, ప్రచారం చేశారు, ఇదంతా గంజాయి బ్యాచ్ పని అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు రాశారు.
కానీ బాగా గమనిస్తే 5 రోజుల క్రితం నుంచి మొత్తం మారిపోయింది. రోజుకో మంత్రి వస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టడానికి, మళ్ళీ సామాన్యులు కూడా కాదు, రోజుకో మినిస్టర్ రావడం. దస్తగిరి గారి హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా, మనకి నిత్యానంద రెడ్డి గారు అనేది కూడా వదిలిపేశారు, జగన్మోహన్ రెడ్డి గారే చంపించేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు హఠాత్తుగా ఈ నేరేటివ్ తెచ్చారు అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుతో మొన్న వాడారు ఎలక్షన్లకి, అవును, సుధాకర్ హత్య అన్నారు, అది ఇది అని మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ వీక్ పాయింట్లు అయిపోయాయి. సో వచ్చే ఎలక్షన్ కి ఎజెండాగా ఏదో ఒకటి తయారు చేయాలన్న ఉద్దేశంతో ఒక్కసారిగా 5 రోజుల క్రితం నుండి దస్తగిరి గారి హత్య మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానంలోనే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అరాచక పార్టీ, గొడ్డలి పార్టీ అంటూ మొత్తం ఒకటే నేరేటివ్ తీసుకెళ్తూ ఉన్నారు. ఆ మరుసటి రోజు ఈ రోజు మంత్రి ప్రెస్ మీట్ పెడితే మంత్రి గారు మరుసటి రోజు ఈనాడు పత్రికలో మొదటి పేజీలోనే ఆ వార్తను ప్రచురిస్తూ ఉన్నారు, నిజానిజాలతో పని లేకుండా. ఎందుకు? వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులాగా దీన్ని కూడా ఇక 3 ఏళ్లు ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి అని. మంత్రులు ఈ ప్రయత్నంలో ఎన్ని అవాస్తవాల్ని పబ్లిక్ ముందు ఇచ్చారో దాన్ని బట్టి కూడా వీళ్ళంతా మొత్తం అసత్యాలకు అతి దూరమైన ప్రచారం చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మంత్రి సవిత గారు 22వ తేదీన ప్రెస్ మీట్ పెట్టారు. అవును, ఇక్కడే తెలిసిపోతుంది. మంత్రి సవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు? జగన్ రెడ్డి ఏ అరాచకం చేయమంటే నా భర్త అది చేశాడు, దానికి ప్రతిఫలంగా చివరికి అతడిని శవాన్ని బహుమతిగా పంపారు ఈ నీచుడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంటే, కన్నీరు మున్నీరు అవుతుంటే మా గుండె తరుక్కుపోయిందని మంత్రి సవిత గారు అన్నారు. ఆమె ఎక్కడా కూడా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎవరు దస్తగిరి గారి భార్య రమణమ్మ గారు. కానీ ఆమె అన్నట్టు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. ఇప్పుడు దస్తగిరి గారి భార్య ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు? ఈ హత్యకు వైసీపీకి సంబంధమే లేదు, నిత్యానంద రెడ్డి మాకు శత్రువే కాదు, స్నేహితులని చెప్తున్నారు. అంటే ఒక మాట అనకపోయినా సరే మంత్రి గారు డైరెక్ట్ గా ఆమె స్టేట్మెంట్ ఇచ్చేసింది, దస్తగిరి భార్య స్టేట్మెంట్ ఇచ్చేసింది అన్నట్టుగా మాట్లాడడం వల్ల మొత్తం అంతా ఎటువైపు తిప్పాలనుకుంటున్నారు చూడండి బాగా గమనిస్తే. పైగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఎలాగైతే ప్రచారం చేశారో పక్కా అదే ప్రణాళికను ఫాలో అవుతున్నారు అన్న దానికి మరో నిదర్శనం. 20వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం అల్లారు. ఏమని అల్లారు అదంటే, డైరెక్టర్ రాసింది, 100 కోట్ల ఆస్తి కోసం జరిగిన హత్యను తొలుత జగన్ పత్రిక గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా చిత్రీకరించింది. ఇది 20వ తేదీ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. అంటే జగన్ పత్రిక అంటే సాక్షి మీడియా ఇదంతా గంజాయి బ్యాచ్ పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని రాశారు. కానీ ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక 7వ తేదీన, అంటే హత్య జరిగిన వెంటనే 7వ తేదీన కడప జిల్లా ఎడిషన్ లో పెద్ద హెడ్లైన్ పెట్టి ఏం రాసేది తెలుసా ఈశ్వర్ గారు? కడపను షేక్ చేస్తున్న గంజాయి బ్యాచ్ అని ఒక పెద్ద హెడ్లైన్ పెట్టేసి దాంట్లో ఏం రాశారంటే, కూటమి వచ్చిన గంజాయి బ్యాచ్ దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు ఏమాత్రం తగ్గడం లేదు, ఇప్పుడు దస్తగిరి హత్యతో మరోసారి గంజాయి బ్యాచ్ పై చర్చ మొదలైంది అని 7వ తేదీ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. అంటే 7వ తేదీ ఆంధ్రజ్యోతి పత్రిక ఇదంతా గంజాయి బ్యాచ్ పని అని స్వయంగా రాసి 20వ తేదీకి వచ్చేసరికి ఈ మొత్తం హత్యను వక్రీకరించేందుకు, పక్కదారి పట్టించేందుకు జగన్ పత్రిక గంజాయి బ్యాచ్ పనిగా ప్రచారం చేసింది అని రాశారు. అంటే 7వ తేదీ ఏమో వీళ్ళే గంజాయి బ్యాచ్ పని అని రాశారు. 20కి వచ్చేసరికి మాత్రం 27వ తేదీన మేము ఏమి రాయలేదు అన్నట్టు, మేము గంజాయి బ్యాచ్ పని అని చెప్పలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పత్రిక మీదకి తోస్తున్నారు. అంటే సేమ్ చూడండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా గుండెపోటని సాక్షినే ప్రచారం చేసింది అని ఒక ఎలాగైతే ప్రచారం చేశారో, ఇప్పుడు దస్తగిరి గారి కేసులో కూడా, ఆయన హత్య కేసులో కూడా గంజాయి బ్యాచ్ పనిగా చిత్రీకరించింది వైసీపీనే అని ఒక ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ 3 అంశాలు, జాతరని అడ్డు పెట్టుకొని హత్య చేశారన్నది ఒక అవాస్తవం అన్నది దస్తగిరి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతోనే తెలిపోయింది. మంత్రి సవిత గారు దస్తగిరి గారి సతీమణి యువని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ప్రచారం చేయడం ద్వారా అక్కడ కూడా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది అర్థమైపోయింది. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 24 గంటల్లో గంజాయి అనేది లేకుండా చేయగలుగుతారు, పోలీసులకు ఫ్రీడమ్ ఇస్తే అన్నారా లేదా? అన్నారు. 2 ఏళ్ళు అయింది. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా మొత్తం గంజాయి బ్యాచ్ షేక్ చేసేస్తున్నాయి నగరాలని 2 ఏళ్ల వరకు కూడా ఇప్పుడు కథనాలు రాస్తుంటే మరి ఎక్కడ పోయారు? గంజాయి బ్యాచ్లు ఎందుకు ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నాయి అంటే సింపుల్, ఒకే ఎజెండాతో పనిచేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ క్లస్టర్లకు సంబంధించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడండి, కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలి, గొడ్డలి పార్టీ అరాచకాన్ని నిత్యం ప్రజలకు వివరించాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల్లో చెప్తున్న మాటలు ముఖ్యమంత్రి గారు నిత్యం గుర్తు చేయాలి, మీరు దస్తగిరి హత్య గురించి కూడా మీరు మాట్లాడాలి అని చెప్తున్నారంటే ఈ 3 ఏళ్లు కూడా వీళ్ళ వైసీపీ అంటే ఒక అరాచకమైన పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ ప్రచారం చేయడం ద్వారా మొత్తం ఎజెండాని ఇటువైపు మళ్లించాలి అని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైట్. ఇప్పటి వరకు సతీష్ రెడ్డి గారు వైఎస్ వివేక మర్డర్ కేసులో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు,
ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి విధానం గొడ్డలి పార్టీ అని బాబాయి గొడ్డలని విపరీతంగా ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా కిల్లర పార్టీ అని గొడ్డలి పార్టీ అని ఈ పెద్ద దస్తగిరి హత్యలో కూడా డైరెక్ట్గా తాడేపల్లి హస్తం ఉందని ఎట్లా బయటపడతారు మీరు? ఈ రకంగా ప్రచారాలు డైరెక్ట్గా సీఎంఏ మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా మినిస్టర్సే మాట్లాడేస్తున్నారు. అంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఏ రకంగా ఉందంటే ఈశ్వర్ గారు, వీళ్ళంతకు వీళ్ళే అజెండా సెట్ చేస్తారు. వీళ్ళకి కావాల్సిన దానికి వీళ్ళే మంత్రులు పంపిస్తారు, వీళ్ళే మాట్లాడిస్తారు, వీళ్ళ పత్రికల్లో వీళ్ళే హెడ్లైన్స్ వేసి సర్క్యులేట్ చేస్తారు. వీళ్ళకు వాస్తవాలతో పని లేదు. లేకుండా ఉంటే జరిగిన దానికి దీనికి జనం ఏమనుకుంటారు, మనకు సిగ్గుందా లేదా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. వీళ్ళకు విపరీతమైనటువంటి భయము, ఫోబియా పుట్టుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా పెద్ద సంఖ్యలో జనాలు రావడము, ఆయన అభిమానించడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని చూసి ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో గెలుస్తాడు, మనం ఓడిపోతాము. సో జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే మనకు వేరే రకంగా ఆయన చేసేటువంటి పనిని దాటి ఇంకా అత్యధికంగా పనిచేసేటువంటి అవకాశం లేదు కాబట్టి, వాళ్ళ ఉద్దేశాలు వేరు కాబట్టి, కేవలం ఆయన యొక్క ఇమేజ్ను మెలైన్ చేద్దాము, ఆయనకు ఉండేటువంటి పరపతిని మసకబారేటట్టు చేద్దామనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండాతో వీళ్ళు నడుస్తున్నారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తే కొన్ని రోజులు లడ్డులో ఏదేదో కలిపినారు, జంతు కొవ్వు కలిపినారు అని చెప్పి ప్రచారం చేశారు. దాంట్లో ప్రజల్లో నుంచి చీత్కారానికి గురైపోయినారు వాళ్ళు. ప్రజలు ఈరోజు దాన్ని హర్షించడం లేదు. ప్రజలు చాలా ఏంది ఇంత నీచమైనటువంటి ప్రచారం చేస్తుంటారు వీళ్ళు. లడ్డు గురించి, దేవుని ప్రసాదం గురించి ఇంత చౌకబారుగా ఎందుకు మాట్లాడుతున్నాడని చంద్రబాబు నాయుడు పైన విమర్శలు రావడంతో ఆ ఎజెండా పక్కన పెట్టినారు. కొత్తగా ఏం తీసుకున్నారు, మావిగన్ దానిపైన కూర్చొని జగన్మోహన్ రెడ్డికి క్యాపిటల్ కట్టేది ఇష్టం లేదు, లేకుండా అంటే ఈ క్యాపిటల్ కడితే చాలా మందికి ఆంధ్ర రాష్ట్రానికంతా చాలా మేలు జరుగుతున్నటువంటి ప్రచారం చేసేదానికి ప్రయత్నాలు చేశారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఆయనకున్నటువంటి విజన్, ఈరోజు ఆ రాజధాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఎండగట్టడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని బురద జల్లేదానికి ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా సమర్థవంతంగా వైఎస్ఆర్సీపీ తిప్పికొట్టడం, వాళ్ళ అజెండా మార్చుకొని ఒక కొత్త అజెండా తీసుకొని బాబాయి గొడ్డలి అనే అంశము మీరు అర్థం కావట్లేదు. బాబాయి గొడ్డలి అనే అంశం ఎన్నికల్లో ఎంత ప్రభావం చేసిందనేది ఇప్పుడు కొత్తగా కిల్లర్ పార్టీ అనేది ఒకటి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అరో చేసిందండి, అదే ప్రచారం చేయమని చెప్తున్నారు అందరికీ. వాళ్ళు చేసేటువంటి అంతే, వాళ్ళకు ఉండేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎదిరించేటువంటి ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి ఓడించేటువంటి ధైర్యం వాళ్ళకు లేకనే ఈరోజు ఎంతమంది పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిసిపోయినాయి. బీజేపీ కలిసింది, జనసేన కలిసింది, వీళ్ళు కలిసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యక్తిని ఎవరైతే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారో వాళ్ళని వీళ్ళ మౌత్ పీస్గా చేసుకోగలిగినారు ప్రలోభపెట్టి. ఈ రకంగా ఎన్ని రకాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి కానీ ఆయన క్రేజ్ కానీ జనంలో ఎక్కడ తగ్గడం లేదు. కాబట్టి ఈరోజు కొత్తగా ఏదో కడపలో ఒకటి జరిగింది, వీళ్ళకి అడ్డగడితే ఎట్లుంటుందని చెప్పి ఈరోజు ఈ విష ప్రచారం చేస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళ యొక్క ప్రయత్నం దీంట్లో కూడా వికటిస్తుంది. ప్రజల చీత్కారానికి వీళ్ళు లోనవుతారు. వీళ్ళు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని వీళ్ళు ఎవరు కూడా తీసేయలేరు. ఎందుకంటే జనం విపరీతంగా, ఎస్పెషల్లీ పేద బలహీన బడుగు వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక పథకాల ద్వారా లబ్ధి పొంది వాళ్ళ గుండెలో పెట్టుకున్నారు. సో వాళ్ళని వేరు చేయడం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించాలా. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయన మీద వికటిస్తాయి తప్పితే నమ్మేటువంటి ప్రచారంలో ప్రజలు లేరు. విచారణ అధికారుల్ని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని తీసుకుంటే విచారణ చేపిస్తూ ఉంటే రేపు ఏం జరుగుతుంది అనుకుంటా? నిష్పక్షపాతంగా జరుగుతుందా? ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చేశారు, మినిస్టర్స్ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఈరోజు ఈ కేసు ఎటువంటి పరిస్థితుల్లో నిలుచదు, లేకుంటే వీళ్ళకి ఏం కాదు. వీళ్ళు చేసేదంతా వీళ్ళకి మీడియా ట్రయలు, జనంలోకి ఒక తప్పుడు వాదన తీసుకునేదానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. డెఫినెట్గా సమర్థవంతంగా మేము ప్రజలకు వివరిస్తాం.
వీళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెడతారు. వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, తప్పుడు కేసులు మా మీద పెడతారు, సిద్ధపడ్డాం. ఇప్పుడు మీరు చూశారు మాచర్లో జరిగినటువంటి విషయము, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు కొట్లాడుకొని ఒక వర్గం ఒక వర్గాన్ని చంపితే ఆడ రెడ్ హ్యాండెడ్ గా ఆడ దొరికినటువంటి వాహనం మీద జేబీఆర్ బ్రహ్మారెడ్డి ఆయన ఎమ్మెల్యే సింబల్ వెనకలుంటే దాన్ని మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశారని చెప్పి కేసులు పెట్టి 2-3 నెలలు జైలు లోపల పెట్టినారు. వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్ రాత్. వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం జరిగినంత వరకు ఇట్లాంటివి ఏమైనా ఎదుర్కోవాల్సిందే, మేము తప్పదు. కానీ వీళ్ళకి చెప్తాండ 3 సంవత్సరాల తర్వాత సీన్ రివర్స్ అయితే అది గుర్తుపెట్టుకో. ఇటువంటి పనులు మంచి కావు. ఇటువంటి పనులు చేయడం వల్ల భవిష్యత్తులో మీరొక్కరే కాదు, మీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా ఇబ్బంది పడతారు. చట్టాన్ని చట్టం పరిధిలో తీసుకొని రండి. అక్కడ క్లియర్గా ఎఫ్ఐఆర్లో మాకెవరికి సంబంధం లేదని చెప్పి సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల మీద చేస్తే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి ఆఫీసర్లు, సిఐలను, ఎస్ఐలను వీళ్ళందరినీ మార్చేసి డిఎస్పీని అంతా మార్చి కొత్తగా నీకు కావాల్సినటువంటి వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టి నువ్వు ఒక స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు అల్లినట్టు అల్లిచ్చి, ఇప్పుడు సంబంధాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి సంబంధం, నాకు కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులతో ఈరోజు సంబంధం ఉంది. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాకు సంబంధాలు ఉన్నాయి. అంత మాత్రం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను చేసినట్ట? స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఈ రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఎట్లుంటుందంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్ చిన్న సంఘటన జరిగినా కూడా అది చిలికి వాళ్ళే గాలివానగా మారి అత్యంత దూరం పోతుంది. దాన్ని మనం ఏం చేయలేం. మీరు ఉన్నటువంటి వాతావరణం మాట్లాడింది దాన్ని తప్పుగా యాట్రిబ్యూట్ చేసి ప్రతి ఒక్క హత్యను కూడా జగన్మోహన్ రెడ్డికి లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ను మసకబారేటట్లు వీళ్ళ యొక్క ప్రయత్నం ఉంది. అది డెఫినెట్గా వికటిస్తుంది. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయనకున్నటువంటి స్థాయికి తగినటువంటి కార్యక్రమం కాదు ఇది. ఒకటే విషయం చెప్తున్నా, మా లీడర్లు కానీ మా కథ కానీ ఎక్కడికి వచ్చినైనా కూడా ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉండరు. వీళ్ళ లీడర్లు వచ్చి దీన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధం ప్రమాణం చేసేదానికి ఎవడన్నా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఒక 4 మంత్రులు తీసుకొని వచ్చి మాట్లాడిచ్చినారు కదా, ఆ 4 మంత్రులు వాళ్ళ బిడ్డల మీదనో లేకుంటే వాళ్ళ కుటుంబాల మీద ప్రమాణం చేసి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినాడనో లేకుంటే ఇంకోటి చేశాడని చెప్పగలుగుతారా? ఎస్ రామ్నాథ్ గారు, 23 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో 21 రాజకీయ హత్యలు, ఓవరాల్గా 710కి పైగా హత్యలు జరిగాయని అంటున్నారు. వాస్తవానికైతే ప్రజల్లో జరగాల్సిన చర్చ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది, శాంతి భద్రతలు ఉన్నాయా, ఇన్ని హత్యల ప్రతిరోజు ఏదో ఒక హత్య నడి రోడ్డు పైన నరికి చంపడమా అనే అంశాలపైన చర్చ జరగాలి. కానీ అది పోయి వైఎస్ఆర్సీపీ మీద అదొక కిల్లర్ పార్టీ అనే విధంగా చర్చను అటువైపు మళ్లించడంలో తన విజన్లో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారనుకోవచ్చా? ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఈజీ రాజకీయాలు చేస్తున్నారు. చెప్పాలంటే వైసీపీ వాళ్ళు చాలా కఠినమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏముంది, అబద్ధమో నిజమో సంబంధం లేదు, అవతల వాళ్ళ మీద బురద చల్లాలనుకుంటే అబద్ధమైనా సరే సమర్థవంతంగా చాలా ధీమాగా ప్రచారం చేయండి అన్నట్టుగా నేర్పిస్తూ ఉన్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే పబ్లిక్ గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారి ధీమా ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో ఎన్నో చెప్పాం కదా, ఇలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు నమ్మి మనకి 164 సీట్లు ఇచ్చినప్పుడు ఇంకోసారి కొత్త అంశాలతో ఇలాంటి అంశాలతో ప్రచారం చేస్తే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు మన వైపు ఎందుకుంటారు అన్నది చంద్రబాబు నాయుడు గారి ధీమా ఉండొచ్చు. కానీ బేసిక్ గా ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం చెప్పే మాటలు ఎక్కువగా ప్రజలు నమ్ముతారు. కానీ అధికారంలో ఉండి కేవలం మాటలు చెప్తే నమ్మరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అరాచకవాది, వైసీపీ నాయకులన్నీ ఇంత చేస్తూ ఉంటే మరి ఎంతమంది మీద కేసులు పెట్టి 2 సార్లు అరెస్ట్ చేశారు అంటే కేసులో చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇదంతా ఆర్గనైజ్డ్ గా వైసీపీ చేసిందని చెప్తారో చూడండి, దాంట్లో కేసులు ఉండవు, కేవలం మాటలు చెప్తూ వెళ్తారు. వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే ఇదొక్కటే కాదు, ఈ మధ్య ఈ 4-5 రోజుల క్రితం నుండి 3-4 అంశాలు తెరపైకి తెచ్చారు. అనంతబాబు అనే ఎమ్మెల్సీ అనంతబాబు గారిని జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో దాచిపెట్టాడని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్తున్నారు. 2 రోజుల్లోగా అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో దాచిపెట్టాడు, బయటికి తీసుకొచ్చి ఇవ్వకపోతే మేము 1000 మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ధర్నా చేస్తామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబు తప్పు చేశారా అది ఏంటి అన్నది కోర్టులు చేస్తాయి. నిజంగా అలాంటి వ్యక్తిని తీసుకుని వెళ్లి తన ఎమ్మెల్సీని అలా దాచిపెట్టి ఉంటే పోలీసులు కదా సమాచారం ఇవ్వాల్సింది. ప్రభుత్వం ఏం చేస్తోంది,
నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసి ఉంటే ఊరుకునే వల్ల ఓ 1000 మంది పోలీసుల్ని తీసుకెళ్లి ఓ 10 టీవీ ఛానళ్ళని తీసుకెళ్లి లోపల నుండి ఆయన్ని తీసుకొని వస్తున్న సమయంలో కెమెరాలు పెట్టి లైవ్ పెట్టి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో పెట్టుకున్నారని ప్రచారం చేసేవాళ్ళు కదా. అంటే ఏది తోస్తే అది ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయారంటే చాలా ఇది పెద్ద పెద్దవనే కాదు, జిల్లా స్థాయిలో కూడా ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తిప్పుతున్నారు. అనంతపురంలో హనీ ట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. అవును, అందులో తెలుగుదేశం పార్టీ నాయకురాలు రంగమ్మ అనే పేరు బయటకు వచ్చింది. ఆమె మొత్తం నెట్వర్క్ లీడ్ చేశారు. 2 సిఐలు ఇప్పటికే వీఆర్కి వెళ్ళిపోయారు. ఇంకో 4 సిఐలు, మొత్తం 30 మంది పోలీసులు అంతా ఇన్వాల్వ్ అయ్యి చేశారని చెప్పారు. కానీ ఈ రోజు ఈనాడు పత్రిక హెడ్లైన్ ఏం పెట్టిందో తెలుసా? వైకాపా నేత కనుసండంలోనే వలపు వల, పోలీసుల అదుపులో వైకాపా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి అని హెడ్లైన్ పెట్టారు. ఈ హెడ్లైన్ చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? మొత్తం ఈ హనీ ట్రాప్ ముఠాకంతా ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి లీడ్ చేశారు, ఆయనే లీడరు, ఆయన వైసీపీ ఉప సర్పంచ్ అనుకుంటారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. అది ఒకటైతే ఇదే కథనంలో అంటే చాలా మంది మన పత్రికల్లో హెడ్లైన్ మాత్రమే చదివి వెళ్ళిపోతారు, లోపల ఏం రాశారో అసలు విషయం అన్నది గుర్తించరు అన్నట్టుగా బురద జల్లడానికి ఈ కథనం రాశారు. వైసీపీ నేత కనుసంధంలోనే హనీ ట్రాప్ అని. కానీ లోపల రాశారు చూడండి, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశాక ముఠా నుంచి తన వాటాను తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అంటే మొత్తం ఒక వ్యవహారం పూర్తవగానే ఆ ముఠా నుంచి ఇతడు తన వాటాను తీసుకొని నరేందర్ రెడ్డి వెళ్ళిపోయేవాడు అని మళ్ళీ ఈనాడు పత్రికలోనే రాశాడు. మరి నరేందర్ రెడ్డి ఆ ముఠాకు లీడర్ అయితే వాటాలు ఇతను అందరికీ పంచాలి, కానీ తన వాటాను తీసుకొని ఇతను వెళ్ళిపోవడం ఏంటి అంటే ఇక్కడే అర్థమవుతుంది. ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆ టీంలో ఒక భాగం. మొత్తం లీడ్ చేసింది తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు రంగమ్మ అనే ఆమె మొత్తం. కానీ దాన్ని చూడండి, మొత్తం మిగతా పత్రికల్లో అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇదంతా ఉన్నారని చెప్తే ఈనాడు మాత్రం వైకాపా నేతల కనసంలోనే వలుపువల అని రాసేశారు. అంటే హెడ్లైన్ చూసి మొత్తం వైసీపీ వాళ్ళే. అంటే ప్రతి చోట కూడా ఇది ఒకటి చాలా అద్భుతంగా అనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం పైన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి ప్రతిపక్ష పార్టీగా, కానీ బురద గడుక్కునే పనిలో బిజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈశ్వర్ గారు ఎవరైనా ఊహిస్తారా? ఇప్పుడు దస్తగిరి గారు హత్య అనేది అప్పటికప్పుడు ఆ జాతరలో కొడుకుతో గొడవ జరగడం, వీళ్ళు వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం పరస్పరం దాంతో జరిగింది. దాన్ని ఇలా వైసీపీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి కనసంధంలోనే జరిగింది అని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారని ఎవరు ఊహించరు. అంటే రాజకీయాలు ఈ లెవెల్కి పడిపోతాయని యువతల వాళ్ళు కూడా ఊహించలేరు కదా. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అప్రమత్తంగా ఉండాల. ఈ రాష్ట్రంలో ఏ హత్య జరిగినా కూడా దాన్ని వైసీపీ తిప్పుతారు. దానికి మనం హత్యలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుందే కానీ మా పైన రాకుండా ఉంటే చాలని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకొని నిలబడుతుంది? ప్రొటెస్ట్ చేయాల్సింది, ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే చంద్రబాబు నాయుడు గారు మ్యాజిక్. ఈ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీడియాలోనే పతాక శీర్షికల్లో కథనాలు రాస్తారు. కానీ ఏ గంజాయి బ్యాచ్లు నిర్మూలించే ప్రణాళిక ఉండదు. వరుస పెట్టి హత్యలు జరుగుతాయి, దాడులు జరుగుతాయి. మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చి వైసీపీ వాళ్ళ మీదకి రుద్ది చేస్తారు. అధికారంలో ఉండేది చంద్రబాబు నాయుడు గారు, పోలీస్ యంత్రాంగం పనిచేసేది చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే వాటిని అరికట్టలేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అన్నది ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం వహించాలి. కానీ తనకున్న మీడియా బలము, తనకున్న పదే పదే ఒకే అంశాన్ని చెప్పే గుణము, అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో రాజకీయాల్లో పోటీ పడాలంటే ఇతర వాళ్ళకి కూడా అంతే సహనము, అంతే ఓర్పు ఉండాలి. ఎందుకంటే సార్ ఇది కాదు సార్, అది అబద్ధము, ఇది నిజం అని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు అదే అని చెప్తూనే ఉంటారు. మీరు బాగా గమనించండి. ప్రూవ్ అయినా సరే కోర్టులు చెప్పినా సరే లేదు అదే మేము చెప్పిందే నిజమని రిపీటెడ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయాలంటే ఇంకా చాలా ఓర్పుగా, చాలా నైపుణ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ముందే సిద్ధం కావాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఈశ్వర్ గారు రైట్, థ్యాంక్ యూ సార్. రామ్నాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. సతీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.